నాగధార ఛానల్కి స్వాగతం. నేను శివకుమారి. చూడండి ఫ్రెండ్స్, నిన్నే కదా చేపల పులుసు చేసినాము. ఈరోజు మళ్ళీ చేపలు వచ్చింటే మళ్ళీ 1 కేజీ తీసుకున్నాడు. కేజీ అయితే ఒకే ఒక చేప తగ్గింది. కేజీ చేపలు ఈరోజు ఫ్రై చేస్తున్నాడు. నిన్న పులుసు అయితే ఇంకా కొంచెం మిగిలింది, దోశలు వేసుకొని తింటున్నాడు ఆయన. ఈరోజు అయితే పొద్దున పచ్చిపులుసు పిసికి టమోటా పచ్చడి చేసినా కదా, అదైతే ఉంది. మధ్యాహ్నానికి నంచుకోవడానికి చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను. నిన్న పులుసు పెట్టినాను, మళ్ళీ ఈరోజు ఎందుకు, నిన్న కర్రీ ఈరోజు కర్రీ అని చేపలు ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా నిన్నే ఆడుకున్నాను. అల్లం దండిగా తెచ్చుంటే అల్లం తెల్లగడ్డల పేస్ట్, ఆల్రెడీ పసుపు ఉప్పు అయితే వేసేసిన ఫ్రెండ్స్ కడిగేసి. ఇప్పుడు మనకు సరిపడా కారం. ఇదైతే కారం కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం తక్కువ వేస్తాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, మనకు సరిపడా, చేపల కిలోనే కాబట్టి నేను అట్లా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ధనియాల పొడి, మిరప్పొడి, తెల్లగడ్డలు, అల్లం పేస్టు, పసుపు ఉప్పు అయితే ముందే వేసేసినాను. ఇప్పుడైతే ఒక కాయ నిమ్మకాయ పిండుతా ఫ్రెండ్స్. ఒక కాయ నిమ్మకాయ అయితే పిండేస్తాను, ఎందుకంటే చింతపండు వేయం కదా ఫ్రైకి, పుల్లగా బాగుంటుంది. కొద్దిసేపు నానబెట్టేసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. పప్పులకు కానీ, పచ్చడిలకు కానీ, పచ్చిపులుసులకు కానీ. అయ్యి చేపలు తిన్నవాళ్ళకైతే ఏ టేస్ట్ కానీ రాదు. ఇప్పుడు ఇంకొక దబ్బా చూసినారు కదా, చేత్తో వింటే గింజలు విత్తనాలు అన్నీ వస్తాయి. ఎందుకు తీసుకొని దీంతో వేస్తున్నాను. చక్కగా రసం అయితే బాగా వస్తుంది. ఇప్పుడు బాగా అప్లై చేసుకొని కొద్దిసేపు 1 గంట నానబెట్టుకొని తర్వాత అయితే ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అది ఫ్రై ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్, కొంతమంది ఆయిల్లో వేసి ఎత్తేస్తూ ఉంటారు. ఆ నూనె అంతా వేస్టే కదా, నూనె అంతా నల్లగా అయిపోతుంది. ఆ నూనె ఏం చేసుకుంటాం ఫ్రెండ్స్, ఏం చేసుకోలేము. మళ్ళీ చేపలు ఫ్రై చేయాలంటే అది చండాలంగా ఉంటుంది. అందుకని నేనైతే ఆ విధంగా చేయను. నేను ఎలా చేస్తానంటే, మనం మసాలా కూడా అంతా నూనెకే పోతుంది, కానీ చేప బొద్దుకైతే అస్సలు ఉండదు. నేను చేసే విధంగా చేస్తే మనం పట్టించిన మసాలా చేపకే ఉంటుంది. ఎర్రగా బాగా కాగుతుంది. నేను బాగా కళాయిలో నూనె పూసుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటా తిప్పుకుంటా చేపలు ఫ్రై చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. నేను చేసినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్లో వేసి ముంచుకుంటారు చాలామంది, అలా కూడా చేస్తారు. ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది, నల్లగా అయిపోతుంది. మనం వేసిన మసాలా అంతా బొద్దుకు బాగా పట్టినా కూడా అంతా మళ్ళీ నూనెలో పైకి తెలియ నల్లగా నూనె అయిపోతుంది. అసలు మన చేప టేస్ట్ ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఉప్పగా పుల్లగా ఉంటుంది అంతేగాని కారం అన్నీ అయితే ఉండదు. నేను చేసే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చేప బొద్దుకైతే అంత మసాలా ఇలా అప్లై చేసుకుంటే బాగుంటుంది. అంతా పుయ్యాలి కదా ఫ్రెండ్స్ చేప బొద్దుకి, అప్పుడే బాగుంటుంది. తోకలు తలకాయలు అయితే ఫ్రైకి బాగుండవు, అవి సపరేట్ తీసేసినాను. ఓన్లీ మధ్యలో బొద్దులే, ఒకే చేప కాబట్టి తోక తలకాయ వచ్చేసింది. ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇందులో వేసేస్తా. చూడండి, చక్కగా అంతా మసాలా కలిపెట్టినాం కదా, దీన్ని 1 గంట అలా నానబెట్టేసేస్తే బాగా మసాలా ఊరిపోతుంది. తర్వాత ఫ్రై చేసుకుంటే చక్కగా ఉంటుంది. నంచుకొని తింటానికి అయితే సూపర్గా ఉంటుంది. సంజు అయితే చేపల కూర అయితే అస్సలు తినడు, కానీ ఈ విధంగా నేను ఫ్రై చేస్తే మాత్రం బాగా తింటాడు. అది ఎందుకు పులుసు తినవే, ఫ్రై అయితే తింటావే అంటే అంతే, అది టేస్ట్ వేరే అంత. చూడండి ఫ్రెండ్స్, అన్ని చేపలకు మసాలా అంతా పట్టించి పెట్టాం కదా, నేనైతే ఇలా అంటాను. ఎందుకంటే మనం అప్లై చేసిన మసాలా అంతా బాగా వచ్చేస్తుంది. అది మళ్ళీ ఊడిపోదు వేసినా కూడా. చూడండి అలా పెట్టేస్తాను అంతా, ఇలా చేసేస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి, ఎందుకంటే అన్ని పొడులు వేసేసినాం కదా, పైన అలాగే ఉంటుంది. ఇలా ఒకసారి అప్లై చేసేసుకుంటే మనం అన్నంలాగా పెడసల జిల్లాగా చూడండి చక్కగా వచ్చేసింది. ఇటు సైడ్ ఇదంతా మసాలా చాలా అప్లై చేస్తే ఉప్పంగా కారంగా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఆ విధంగా ఇలా అన్నీ ఇలా మొత్తం ఇలా అనుకొని, ఇప్పుడైతే 1 గంట అయిపోయింది కదా, 1 గంట అయితే నానబెట్టేసినాను. ఇప్పుడు దీన్ని ఇంకా ఫ్రై చేయడం. ఇలా
చూసినారా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ ఫ్రైలో వేసేది ఏంటంటే అల్లం తెల్లగడ్డల పేస్టు, తగినంత సాల్టు, 1 స్పూన్ పసుపు, కేజీ చేపలకైతే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, కారం ఉంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి, 1 నిమ్మకాయ, అన్నీ ఇలా వేసి, ఇంకా గరం మసాలా అది ఇది వేస్తారు ఫ్రెండ్స్. ఎందుకు టేస్ట్ ఏ ఉండదు, ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. చక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ బాణం గ్యాస్ మీద పెట్టి ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, అన్నీ అలా ఆ విధంగా అప్లై చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్. బాణం పెట్టినాను. ఈ స్పూన్తో అయితే 4 స్పూన్లే నూనె వేసినాను. ఆ నూనెకి ఆ చేపకు సరిపోతుంది, మళ్ళీ మనకు వేస్ట్గా ఏం రాదు. చూడండి, ఇలా నేనైతే ఇలా చేస్తాను. ఎంత చక్కగా వస్తుందో చూడండి మీరు. కానీ జాగ్రత్తగా తిరగరించుకుంటూ ఉండాలి, అంతే. ఈజీ ఫ్రెండ్స్. నాకైతే వంటలు అయితే ఈజీనే, ఏదైనా తొందరగానే చేస్తాను. పొద్దున్నే పిల్లలకు క్యారీ ఏం చేయాలని ముందే ప్రిపేర్ అయితే అస్సలు అవ్వను. వంటలకి పొద్దున్నే రావడము, మనకి ఏది వస్తే అది చక్క చేసేయడము. ఈ పని చేయాలి, తర్వాత అయితే ఆ పని చేయాలి అని అయితే మనసులో బాగా మెదులుతూ ఉంటారు. కానీ ముందుగా అయితే ఏది అనుకోను. ఇలా కాసేపు పైన మూత పెట్టేయాలి. కొద్దిసేపు ఉన్న తర్వాత మంట మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తగ్గించుకోవాలి మంట కొంచెంగా. అలా పెట్టేసుకొని ఇంకా 5 నిమిషాలకు ఒకసారి, 2 నిమిషాలకు ఒకసారి మీకు తిరగదిప్పినప్పుడల్లా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు తిరగదిప్పినే లేదు, మూత పెట్టినా కదా, తీసినాను. ఇప్పుడు చూడండి, ఇలా అన్నీ చక్కగా ఇలా తిప్పుకోవాలి. కానీ టైం అయితే పట్టదు ఫ్రెండ్స్. ఇలా వేయించాలంటే ఆయిల్లో వేస్తే కొద్దిసేపు ఉడుకుతుందేమో, కానీ ఇలా వేయించాలంటే టైం అయితే పడుతుంది. అయితే టేస్ట్ బాగుంటుంది, చేప కూడా బాగుంటుంది తినేదానికి. చూడండి, ఇటు అటు బాగా తిప్పుకొని అలా. ఆల్రెడీ మీకు ఈ రెసిపీ ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను కాబట్టి మళ్ళీ పెడుతున్నాను. అప్పుడు చూడండి ఎలా చేస్తానో, ఇప్పుడు ఎలా చేస్తున్నాను. ఇప్పటికైతే తేడా ఏం లేదు. అప్పుడు ఎలా వేయించినానో, ఎలా మసాలా కలిపినానో సేమ్ అంతే. అప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే. మళ్ళీ అయితే మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒకసారి కలబెడతాం. చూడండి, చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు ఇటు కలబెడతాం. అప్పుడు అటు ఇటు వేసేసినాం కదా, 4 పక్కల ఫ్రెండ్స్ అలా కలబెట్టుకుంటూ ఉండాలి. అంతే. ఇది రెండోసారి కూడా కలబెట్టేసుకోవాలి. చక్కగా అన్నీ కలబెట్టేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వదు, ఏమీ అవ్వదు. ఆయిల్ వేస్తే మాత్రం అది చండాలంగా ఉంటుంది. ఆయిల్ అంతా నల్లగా అప్లై చేసిన మసాలా అంతా వేస్ట్ అయిపోతుంది. చూడండి, నేను చక్కగా ఇంకా కాసేపు వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన ఆయిల్కు చేపలకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అన్నీ తీసి ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి. ఆయిల్ వేస్తే ఇంత బాగా వస్తాయా? దీనికి బట్టిన మసాలా అంతా అలాగే పట్టదు కదా, మసాలా అయితే అలాగే ఉంది. చూడండి, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపలపై కొంతమంది చేస్తారు శనగపిండి దుత్తారు, కొంతమంది ఏదైనా చేస్తూ ఉంటారు, గోధుమ పిండి దుత్తారు, ఆయిల్ వేస్తారు. నేనైతే ఇలాగే చేసుకుంటాను, చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఏం లేదు. ఇప్పుడైతే ఫైనల్గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే అస్సలు లేదు. చూడండి, నేను వేసిన ఆయిల్కి దానికి సంబంధం అయిపోయింది. ఇంకా ఆయిల్ మిగలదు, మనం మళ్ళీ వాడుకోవాల్సిన పని అయితే లేదు. ఇప్పుడైతే పైన కొంచెం కొత్తిమీర అలా చల్లుకొని మళ్ళీ మనం అన్నం తినేటప్పుడల్లా నంచుకొని తినేయడమే. చూసారు కదా, చేపల ఫ్రై చక్కగా వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్లో వేసి అది మళ్ళీ ఆయిల్ అంతా నల్లగా అయిపోతే పడేయడం అవన్నీ అవసరం లేకుండా నేనైతే ఈ విధంగానే చేస్తాను. ఎందుకంటే చేప బొద్దులు వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ వేడికి ఈ కొత్తిమీర అనేది కొంచెం స్మెల్ బాగా. చూస్తున్నారు కదా, చక్కగా వచ్చింది కదా. చూడండి, నేను ఎలా చేసినానో చేపల ఫ్రై మీరు కూడా అలాగే చేసుకోండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నో వంటలంట, పాడంట, పంటంట, ఎగసాయం అంట ఎన్నో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.